ఆఫీసుల్లో మనం కొలాబరేషన్, కోఆపరేషన్ ఈ రెండు మాటలు బాగా వింటూ ఉంటాం కదా. చాలాసార్లు రెండు ఒకటే అనుకుని వాడేస్తాం. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న ఓ చిన్న తేడా మన టీమ్స్ క్రియేటివిటీని పూర్తిగా దెబ్బతీయగలదు లేదా ఆకాశానికి చేర్చగలదు. ఇంతకీ ఏంటా తేడా? చూద్దాం రండి. అయితే ఈ రెండింటినీ ఒకటే అనుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన ఇన్నోవేషన్కి మనమే అడ్డుకట్ట వేస్తున్నామా? ఒక టీం పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాలంటే ఈ తేడాను అర్థం చేసుకోవడం నిజంగా ఎందుకంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన పనిచేసే విధానం ఎంతలా మారిపోయిందో తెలుస్తుంది. ఒకప్పుడు మన పూర్వీకులు బ్రతకాలంటే ప్రతిరోజూ సృజనాత్మకంగా ఆలోచిస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి వచ్చేది. దాన్నే మనం కొలాబరేషన్ అంటున్నాం. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అంత మారిపోయింది. తక్కువ టైంలో ఎక్కువ పనిచేయడం, అదే ఎఫిషియన్సీ ముఖ్యమైపోయింది. దాంతో చెప్పింది చెప్పినట్టు చేయడం అంటే కోఆపరేషన్ మన పనిలో ఒక స్టాండర్డ్ అయిపోయింది. మరి ఈ రోజుల్లో మనకు ఏం కావాలి? పారిశ్రామిక యుగం నాటి కోఆపరేషనా లేక మన పూర్వీకుల కొలాబరేషనా? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో చూద్దాం. ఇది కేవలం పదాల గారడే కాదు, మన ఆలోచన విధానంలోనే ఓ పెద్ద మార్పు. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. కోఆపరేషన్ అంటే అందరూ ఒకే మాట మీద ఉండటం, ఒకే దారిలో నడవటం. కానీ నిజమైన కొలాబరేషన్ అంటే ఏంటో తెలుసా? భిన్నమైన అభిప్రాయాలను ఆహ్వానించడం. ఆ భిన్నాభిప్రాయాల మధ్య జరిగే చర్చ నుంచే కదా కొత్త ఆలోచనలు పుట్టేది. ఒక్క మాటలో చెప్పాలంటే విభేదించడానికి ధైర్యం చేయడమే కొలాబరేషన్. ఈ తేడాల్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. కోఆపరేషన్ అంటే ముందే తెలిసిన ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పక్కాగా పనిచేయడం. పైనుంచి కిందకు ఆదేశాలొచ్చే కంపెనీల్లో ఇది బాగా పనిచేస్తుంది. కానీ కొలాబరేషన్ అలా కాదు. దాని లక్ష్యం కొత్త ఐడియాలు పుట్టించడం, ఊహించని పరిష్కారాలు కనుక్కోవడం. ఈ రోజుల్లో చాలా సంస్థలకు ఇదే కీలకం. సరే, ఇదంతా బాగుంది, కాని దేన్ని ఎప్పుడు వాడాలి? ఈ చిత్రం దాన్ని అద్భుతంగా వివరిస్తోంది. చూడండి, ఒక కొత్త ఆలోచన మొదలైనప్పుడు మనకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ కావాలి. అప్పుడు మనకు జనరేటివ్ కొలాబరేషన్ అవసరం. ఇక ఆ ఐడియాలన్నిట్లోంచి బెస్ట్ ఐడియాని ఎంచుకుని దాన్ని నిజం చేయడానికి మనకు ఫోకస్డ్ కోఆపరేషన్ కావాలి. ఈ రెండిటినీ సరైన టైంలో వాడటంలోనే అసలు సక్సెస్ ఉంది. అయితే నిజమైన కొలాబరేషన్ అనేది కేవలం ఓ పద్ధతి కాదు, అదొక మైండ్ సెట్. ఆశ్చర్యంగా ఉంది కదా, ఈ ఆలోచన ఇప్పటిది కాదు, 1950లోనే పుట్టింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ ఈ. ఆర్నాల్డ్ ఆయనే మొట్టమొదటిసారిగా చెప్పారు, ఇన్నోవేషన్కి తెలివితేటలు మాత్రమే సరిపోవు, ఒక ప్రత్యేకమైన క్రియేటివ్ మైండ్ సెట్ కావాలి అని. ఈరోజు మనం వింటుండే డిజైన్ థింకింగ్ లాంటి ఎన్నో పద్ధతులకు ఆయన ఆలోచనలే పునాది. అసలు ఏంటి ఈ క్రియేటివ్ మైండ్ సెట్? దానిలో ఏముంటుంది? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే ఇందులో 4 కీలకమైన అంశాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ప్రాబ్లమ్ సెన్సిటివిటీ. అంటే సమస్యను చూడటమే కాదు, దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి సేల్స్ ఎలా పెంచాలి అని అడిగే బదులు కస్టమర్స్ని ఇంకా ఎలా సంతోషపెట్టాలి అని అడిగి చూడండి, వచ్చే ఐడియాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే సమస్యను సరిగ్గా ఫ్రేమ్ చేస్తే సగం పరిష్కారం దొరికినట్టే. రెండోది ఫ్లూయెన్సీ. సింపుల్గా చెప్పాలంటే ఐడియాల వరద. ఒక టైం పెట్టి ఎన్ని ఐడియాలు ఇవ్వగలిగితే అన్నీ ఇవ్వడం. అవి మంచివా చెడ్డవా, వర్కౌట్ అవుతాయా లేదా, ఇలాంటివి అస్సలు ఆలోచించకూడదు. బ్రెయిన్ స్టార్మింగ్లో లాగా ఇక్కడ క్వాలిటీ కన్నా క్వాంటిటీనే ముఖ్యం. మూడోది ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒకే దారిలో ఆలోచించకుండా రకరకాల దారులు వెతకడం. ఒకే సమస్యకు 10 పరిష్కారాలు చెప్పినా అవన్నీ ఒకే రకంగా ఉంటే అది ఫ్లూయెన్సీ అవుతుంది, కానీ ఫ్లెక్సిబిలిటీ కాదు. ఇది మనల్ని మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు లాగుతుంది. ఇక నాలుగోది చాలా ఇంట్రెస్టింగ్, ఒరిజినాలిటీ. అసలు సంబంధం లేని 2 విషయాలను కలిపి ఓ కొత్త ఉపయోగపడే ఐడియాను సృష్టించడం, ఎవరు ఊహించని కనెక్షన్స్ని కనుక్కోవడం, ఇదే అసలైన మ్యాజిక్. సరే, ఈ 4 స్కిల్స్ ఉంటే సరిపోతుందా? లేదు. ఎందుకంటే ఐడియాలు రావడం ఒక ఎత్తైతే వాటిని నిలబెట్టడం మరో ఎత్తు. కొత్త ఐడియాలు ఎప్పుడూ సవాళ్లనెదుర్కొంటాయి. వాటిని అధిగమించడానికి కొన్ని ఇమోషనల్ డ్రైవర్స్ కావాలి. అవేంటంటే 1 ధైర్యం, ఉన్న పద్ధతిని ప్రశ్నించే ధైర్యం. 2 డ్రైవ్ అంటే పట్టుదల,
ఎన్ని అడ్డంకులు వచ్చినా వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లే పట్టుదల. ఇక మూడోది ఆత్మవిశ్వాసం. నేను చేయగలను, నా ఐడియాలో విషయముంది అనే నమ్మకం. ఇవి లేకపోతే మంచి ఐడియాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఆశ్చర్యం ఏంటంటే జాన్ ఈ ఆర్నాల్డ్ స్వయంగా ఆవిష్కర్తలను అడిగినప్పుడు వాళ్లు కూడా ఇదే చెప్పారు. వాళ్ల దృష్టిలో అత్యంత ముఖ్యమైనది ఒరిజినాలిటీ కాదు, పట్టుదల. ఒక అద్భుతమైన ఐడియా ఉన్నా దాన్ని పూర్తి చేసే డ్రైవ్ లేకపోతే అదంతా వృధానే. సో మనమిక్కడ్నుంచి తెలుసుకోవాల్సిందేంటంటే, కొలాబరేషన్ మంచిదా, కోఆపరేషన్ మంచిదా అనే చర్చ అనవసరం. రెండూ మన టూల్ బాక్స్లో ఉండాల్సినవే. పనిని బట్టి ఆయుధాన్ని వాడాలి, అంతే. ఇప్పుడు ఒక్క క్షణం మన టీమ్స్ గురించి ఆలోచిద్దాం. మన టీం పనితీరు ఎలా ఉంది? కేవలం ఇచ్చిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికే ప్రోత్సాహం లభిస్తోందా, లేక కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణం ఉందా? సమాధానం మన పనిచేసే విధానంలోనే దాగి ఉంది. Please do subscribe.